గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. జనార్దన్, ఇందులో ఏదో పుట్టకుండా ఉన్నారన్నారు కదా, వివరంగా చెప్పు. దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండా జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. మళ్ళీ మొన్న టీడీపీ గవర్నమెంట్ రాగానే అన్నీ ఆగిపోయింది సార్. ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత మన ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారిని కాంటాక్ట్ చేసి మాట్లాడదామంటే నేను వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బురద చల్లాలి, వాళ్ళు బ్యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, అందరినీ మళ్ళీ లేపు పిలిచి లేలో పెట్టన్నారు సార్. నేను ఇబ్రాహీంపట్నం అనుకున్నాను సార్. తర్వాత నేను మా క్లాస్మేట్ జయచంద్ర రెడ్డి తమ్ముడిపల్లి అని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని బ్యాన్ చేయడానికి అక్కడ చేద్దాము. నేను అక్కడ వైన్ షాపులు వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటున్నానని చెప్పి జోగి రమేష్ గారు చెప్పాను సార్. అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు. నేను అక్కడ లోపల అతను పాలుగా సిద్ధాన్ని అతను పట్టుకొని అవన్నీ రూమ్ అది తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్. చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి అన్నీ రెడీ చేయించు, మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్, లేబుల్, క్యాప్లు అన్నీ, దానికి కలిపేదానికి కావాల్సిన కెమికల్స్ అన్నీ తెప్పించి బాలాజీ ద్వారా చేసాను సార్. అది ఎప్పటికప్పుడు 1 నెల 2 నెలల్లో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి. రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎవరో లేని సమయం చూసి దాన్ని గవర్నమెంట్ మీద బుజ్జాగా నీకు ఏం కాదు, నీకు ఏమైనా ఇబ్బంది అయినా నేను చూసుకుంటాము. నేను బాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానండి. ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ నుంచి తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎక్కడో ఆఫ్రికాలో డిస్టరీస్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపో, నీకు దానికి కావాల్సిన అమౌంట్ 3 కోట్లుగా మేము సర్దుతాము, ఇవన్నీ ఏం చెప్పకుండా మామూలుగా ఏం తెలియనట్టుగా ముందు నువ్వు అక్కడికి వెళ్ళి అన్నీ రెడీ చేస్తూ ఉండే ఎవరికి అనుమానం రాకుండా అని చెప్పారు సార్. నకిలీ మద్యం కుంభకోణంలో పీకల దాకా కూరుకుపోయిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేయాలో తెలియక దిక్కు తోచని పరిస్థితుల్లో ఎవరో ఒకళ్ళ మీద ఈ నెపం నెట్టేయాలా, ఎవరో ఒకళ్ళని ఈ కేసులు ఇరికించాలా. చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య ఏంటంటే ఏలేరు లిక్కర్ స్కామ్ దగ్గర నుంచి మొలకల చెరువు మద్యం కుంభకోణం దాకా చంద్రబాబు నాయుడు అసలు 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు మద్యం కుంభకోణాల్లో ఇరుక్కుపోయిన చంద్రబాబు నాయుడు ఈరోజు చంద్రబాబు నాయుడు ఒకరిని అడుగుతా ఉన్నా, నువ్వు సిట్ వేసావు అంటే చంద్రబాబు నాయుడు గుప్పెట్లో ఉన్న ఒక సిట్ అంటే ఏంటి? సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, పడుకోమంటే పడుకుంటాం, కూర్చోమంటే కూర్చోడు. చంద్రబాబు నాయుడు గన నిజమైన దోషుల్ని పట్టుకోవాలన్న ఆలోచన గన ఉంటే నకిలీ మద్యం కుంభకోణాన్ని సిబిఐకి అప్పగించమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. చంద్రబాబు నాయుడు ఏ విధంగా దిగుతారంటే నకిలీ మద్యంతో పేద ప్రజల బ్రతుకులు చిదిమేసే స్థాయికి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం దిగుతారు. ఎక్కడ చూసినా నకిలీ డిస్టిలరీలు, నకిలీ మందు తయారీ ఫ్యాక్టరీలు, నకిలీ మందు తయారు చేసే ఒక కుటీర పరిశ్రమలాగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఈ వ్యవస్థను ఎంచుకుంది. నకిలీ మద్యం తయారు చేయటం, కుటీర పరిశ్రమ మొదలు పెట్టడం, అక్కడి నుంచి గాంధీ షాపులకి, బార్లకి, బెల్ట్ షాపుల ద్వారా ప్రతి గడపకి కూడా నకిలీ మద్యం. గ్రామాల్లో ఉన్న ప్రజలు
మాకు కుళాయిలు వేయండి, మంచినీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి గుక్కెడు మంచినీళ్ళ కోసం అడుక్కుంటున్న పరిస్థితి. మంచినీళ్ళు ఇవ్వలేము మేము, మందు అయితే ఇస్తామని చెప్తున్నాడు, నకిలీ మద్యం ఇస్తామన్నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇంతగా దిగజారిపోయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసి ఇటువంటి కోత ప్రక్రియ ప్రజలందరూ అసహించుకుంటారు. 16 నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు పోవాలా, జగన్ రావాలని చెప్పేసి జనం అంతా కూడా, రాష్ట్రం మొత్తం కూడా అన్ని వర్గాల ప్రజలు, అక్క చెల్లెళ్ళు, రైతులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ రావాలి, మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు వెళ్తుందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా విశ్వసిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు పరిపాలన ఎంత రోతగా ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలు గమనించమని, ఈ సిట్టు నీవు వేసిన సిట్టుని తీసేసి ఎక్కడాన్ని పెట్టేసి, నీకు విలువలుంటే విశ్వసనీయత ఉంటే చంద్రబాబు నాయుడుకి ఒకటే చెప్తాను, సిబిఐ దర్యాప్తుని కోరమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం, మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు నిబద్ధత గల రాజకీయ నాయకుడు అయితే, నిబద్ధత గల ముఖ్యమంత్రి అయితే సిబిఐకి ఈ కేసును అప్పగించమని చెప్పేసి డిమాండ్ చేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.